మట్టి పోసుకుపోతున్నారు, అమ్ముకుంటున్నారు. ఆ మట్టిని ఆడుకుంటున్నారు ఇసుకతో. తీసేస్తాను ఇక్కడంతా లభింగా తీయాలి కిందదంతా.
రేట్లు ఉన్నాయి అవి కూడా చూడండి అవునబ్బా అన్నీ ఎత్తుకపోతే ఆనందం తెచ్చేమో ఇప్పుడు ఇట్లా చెప్పేది బాగా చెప్తున్నావు ఎవరికోసం మీరు కాపాడుకోవాలి కదా ఎవడో ఎత్తుకపోతే వాడు కాలు ఎరగొట్టాలి కదా ఏంటి ఎరగొట్టలే ఎవరో ఉండాలా నువ్వు ఉండాలా నువ్వు పనికి పోయినప్పుడు ఇంకోటి ఉండాలా ఇంకోటి మీరు మాట్లాడుకోవాలి కట్టించే బాధ్యత మాది కాపాడుకునే బాధ్యత ఎవరిది చాలా అట్లనే ఒప్పుకున్నా మంచోడి ఇది దోపిఘాట్ అడుగుతుంది కదా ఇది అక్కడే మనం కార్లో పోయేవాళ్ళం కదా దోపిఘాట్కి ఈ రోడ్డు ఇదేనా రోడ్డు మనం కార్లో పోయేది పోయినాము కదా పంజోళ్ళు కాకలోళ్ళు అదన్న దోపిఘాట్ ఇదంతా అయిపోయినట్టుంది మొత్తం సిక్స్ తీయడము తీసినా స్లో ఉందా లేకపోతే బ్యాంక్స్లో అయిపోయిందా ఇప్పుడు మీరు బేస్ టచ్ అయిపోయినారా సో ఇక్కడ సిల్ట్ అనేది లేదు ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు మనము అంతకుముందు ఇంత అడుగు అనేది లేదు మొత్తం గ్రౌండ్ టచ్ అయినారు లేదా ఊరికే పైన తీసుకుంటా వెళ్తున్నారా ఇప్పుడు కనుక్కో ఒకసారి గ్రౌండ్ టచ్ అయినారా లేదా ఊరికే పైన పక్క నీళ్ళు తగ్గకపోతే ఇంకో ఫీట్ డౌన్ చేస్తాను ఇది కచ్చా ట్రైనే వెడ్డు గిడ్డు ఏం లేదు ఉన్నంత వరకు తీస్తారు ఉన్నంత వరకు తీసుకుంటారు తగ్గకపోతే నుంచి ఉంది ఇట్లా తీయక ఐ మీన్ ఇరగొట్టి క్లోజ్ చేయడం అదంతేనా మన 2019 ఓడిపోయినప్పుడు సంవత్సరానికి అట్లా ఖరాబ్ అయిపోయింది పూర్తిగా మనం అబ్జెక్ట్ చేసినాం కదా నేను చేసినట్టు నేను సహాయం చేసిన వాళ్ళు దోపిఘాట్ అదంతా దోపిఘాట్ అట్లా పోయే వాళ్ళం కదా డోబీఘాట్ ఉంది దారి అట్లా కూడా ఉంది ఈరోజు డౌన్ కాకపోతే తీసుకుని బర్త్డే రోజు అంతా కంపులో తిరుగుతున్నాం కాదంటే ఈరోజు మనం డిన్నరు చేసినారా ఎన్ని గంటలకు పోదాం 8:30కా రెడీ కదా 8:30కంట గట్టిగా వీళ్ళకి ఎక్కించుకుంటే ఇబ్బంది పెట్టుకుంటే మళ్ళీ ఇప్పుడు అవుతుంది పైపులు ఉన్నాయా తీసుకొచ్చి మొత్తం అనుకుంటాము దీని కింద పైపులు ఎందుకు ట్రాక్టర్లకు ఈడన్నా స్టాండ్ మాకే ఎక్కువైంది ఏంది ఇదంతా డంపింగ్ నాకు అర్థం కాదా ఎందుకండి డంపింగ్ లేదు ఫోన్ చేసి దేనికి దగ్గర 40 టికెట్ వస్తుంది నమస్తే అన్నా ఏమన్నా మేము ఇక్కడ డ్రైనేజ్ చేయడానికి వచ్చినా ఇక్కడ నందలపాడు దగ్గర మీరు పంప్ హౌస్ బ్యాక్ సైడ్ చూడాల్సిందే ఇసుక డంపులు ఎట్లున్నాయంటే ఇంకా అసలు చెప్పలేదు మీరు నేను పోయినా మీరు చెక్ చేసుకోండి నైట్ టైం చూస్తున్నారంటారు ఇది ఖచ్చితంగా మీకు చూడాల్సిందే ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నారు ఎత్తేదానికి డంపింగ్ చేసి పెట్టుకున్నారు చూడండి అన్న మీరు
నైట్ టైం చెక్ చేయండి. ఏం నామోషి లేదు, నాకు ఫోన్ కూడా వస్తుందా, బండి లోపల పెట్టాల్సిందేదే. రైట్ నా ఏం నామోషి ఆడలేదు, మొత్తం ఇక్కడ వచ్చినారంట. ఇసుక తోలేటోడు అందరికి పెట్టాల్సిందే లోపల. ఇంత డంపింగ్ చేశారు, నాకు అర్థం కాదు, విడిగి పెట్టినారు. అందరు చెప్పేటోళ్ళే, ఒకడన్నా ఆపినాడా? నువ్వు రావాల్సింది నువ్వు ఎత్తుతున్నావు ఏంది? ఎత్తించు నువ్వు ఈరోజు. కాదు ఏంది మళ్ళీ ఇట్లా ఫ్లో అవుతుంది, మళ్ళీ ఇట్లా పోయి ఇప్పుడు నువ్వు ఇందాక హాస్టల్లోకి చూస్తే కదా ఆ నీళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి అడిగి వస్తున్నాయి. ఇవేమి ఈ రోడ్లు అంతా ఏం చేస్తున్నారు మీరు అంతా? నాకు అట్లా జగ్గారెడ్డి నిన్ను చూసుకొని దిగుతా అంటే నువ్వేందబ్బా నాకు చేయకోకుండా రాలేస్తారా? రాలేసి నువ్వు ఆపాల్సిందే. నువ్వు తిరిగే ఈ రాయి మొన్న బాగా నేర్చుకున్నావు కదా 2 సార్లు. మండలి అంటావా ఏకంగా? హలో నాకు ఇది లొకేషన్ పంపేయండి వాళ్ళకి. అదేం ఆటో ఆడా? ఈ ఆటోలకు కూడా ఎక్కిస్తున్నారు ఇసుక. వాళ్ళు గడ్డి కోసం అవును, ఆ గడ్డి సరిపోతుందిగా. తీబాక ఫోటో తీబాక దాన్ని. భలే ఉందా స్టాక్ పాయింట్? గవర్నమెంట్కి స్టాక్ పాయింట్ నీట్గా చేసుకున్నారు, లెవెలింగ్ బాగా చేస్తున్నారు. నంబర్ చెప్పాలి ఎంఆర్ఓది. డిప్యూటీ ఎంఆర్ఓ రాలే కదా ఇంకా. డిప్యూటీ ఎంకా 9493888827 పోలీసులు కాయలు పెట్టుకుని వాళ్ళని పెట్టి డంపింగ్ పెట్టుకుంటే సీజ్ చేసుకుని మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తారు దీన్ని? మళ్ళీ మున్సిపాలిటీ డంపింగ్ మన మున్సిపాలిటీలో పెట్టుకున్నాను. వెనక మున్సిపల్ ఆఫీసర్ బ్యాక్ సైడ్ ప్లేస్ ఉంది. ఇంతకుముందు అక్కడే పెట్టాం. హలో అన్నా, ఏడున్నావు అన్నా? అనంతపూర్కి పోయినావా? సరే, ఏం లేదు, నాకు ఇక్కడ ఇసుకది డంపింగ్ చేసి పెట్టుకున్నారు చాలా మంది. ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు. ఇప్పుడే మనుషుల్ని పంపించి నాకు సీజ్ చేయించి దీన్ని మున్సిపాలిటీ కిందకి వేయించండి. నందల్పాడు ఏరియాలో నీకు ఫోన్ చేసి చెప్తాడు ఎగ్జాక్ట్ లొకేషన్. ఇప్పుడు ఆంజనేయ మాన్యం బ్యాక్ సైడ్ ఇమీడియట్గా చెప్పండి. మీరు మళ్ళీ డిలే చేసి లేదు, ఈరోజే అయిపోవాలి ఇప్పుడే. ना थोड़ा फॉलो अप कर बा तो फोन करके बात करके बोलो उसको।
నేను అనంతపూర్లో ఉన్నాడు. ఎట్లా ఇప్పుడు అనంతపూర్లో ఉంటే వీళ్ళు చేయగలుగుతారా? ఇక్కడ ఆరే చేస్తాడు. నా పిల్లల దగ్గర గాడికి వచ్చేసాం మన ఇప్పుడు కొట్టించేస్తాం. అది ఉంది కదా హిటాచి, అది దిగింది కదా పాప మాట. ఇప్పుడు గాడి కొడతాం. అదే బాధపడుతున్నాడు వెనకల. ఉప్పు నీదా జమీర్దా ఎంత పడినాడు? అదే 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 అర్థమైంది. సచ్చినే పోండి, ట్రాక్టర్ నీకే ఉండేది. నాకెందుకు డౌట్ ఉంది. అది ట్రాక్టర్ డంపింగ్. అది ఎవరిదైనా నాదైనా తీసే చర్మం ఒలుస్తా అన్నాడు. నేను మర్చిపోలేను. ఇట్లే అన్నాడు, నా కొడక ఇసుక చూసినావు అంటే చర్మం ఒలుస్తున్నా కొడక అని అన్నాడు. पुलिस वाले बुला ले काको हैंड ओवर कर लेता है. ఇప్పుడు అయిపోవాలని చెప్పు. ఎట్లా కొట్టిస్తా ఉన్నది గాడి నీదా బాలరాజు నీదా అట్లా చూస్తా అంటే నేను నీదేమనుకున్నా. దుఃఖంతో చూస్తున్నావు. చిన్న ఎద్దుల కోసం లేదు బాలరాజు అవతల చాలా ఉన్నాయా? అది కూడా చెప్పు. మోడల్ స్కూల్ దగ్గర నైట్లా అది ఫస్ట్ సార్ ఇక్కడ మోడల్ స్కూల్ దగ్గర కూడా పక్కలో 3 డంపింగ్ యార్డ్లు ఉన్నాయి. నోట్ చేసుకోండి సార్. మోడల్ స్కూల్ మోడల్ నందల్పాడు మోడల్ స్కూల్ పక్కన నందల్పాడు మోడల్ స్కూల్ పక్కన పనులుంటే ఇంటి దగ్గరకు వచ్చి అడగండి, కౌన్సిలర్తో మాట్లాడండి. ఓకే, నేను వచ్చినప్పుడు ఏదో అందరు గుంపేసుకొచ్చేది కాదు. అంటే అంత పనులు ఉండేప్పుడు రండి, మున్సిపల్ ఆఫీస్కి రండి, కౌన్సిలర్లతో మాట్లాడండి. ఏముండదు. ఆ టాయిలెట్లు కొత్తగా కట్టించినాము, ఒకడన్నా పట్టించుకున్నాడా? దాంట్లో వస్తువులన్నీ ఎక్కిపెట్టాయి. ఎవడు ఇప్పుడు మళ్ళీ తెచ్చి పెట్టేస్తాను. ఏంటి తిన్నాను గమ్మునుండో అన్నీ ఎత్తేసినారు. దాంట్లో రోడ్డు ఇప్పుడు మళ్ళీ కొన్ని పెట్టేది. నీ బాధ్యత కాదా? మళ్ళా అవి చూస్తేనే కోపం. ఇంత బాగుంది బిల్డింగ్. ఐదు ట్యాంక్ కూడా కొట్టాయి. అడిగిపోయింది ట్యాంక్. అమ్మనుండో మీదే ఉండండి. మీకోసం కట్టించలేదు కదా. నీ ఇంటికి అయితే కాయలు ఉంటావు కదా. ఇది కూడా నీ ఇల్లు అనుకోవాలమ్మా. నీకోసం కట్టి నేనేమైనా వాడతానా? నేను వచ్చి వాడతాను. అలా ఎవరి కోసం? మళ్ళీ మీకోసం. మీరు చూసుకోవాలా. ఒకసారి కనిపిస్తారు.
పోయేస్తా పడిపోయినారా బాగుంటుందా బాయ్ ఓపెన్ చేస్తున్నావు మళ్ళా ఏ పని చేస్తా ఆడిపోతు